ఈరోజు వచ్చేసి శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఇంట్లో మగవాళ్ళకి పిల్లలకి వండుతాం కదండి. మనమైతే తినం కదా. అలాంటప్పుడు ఒక చిన్న పొడి లాంటిది శనగపొడి బాగుంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు, వేరుశెనగపప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, దానికి కావాల్సిన ఇంకేం అక్కర్లేదు. ఫస్ట్ ఒక బాణీ పెట్టుకోండి. అందులో కొంచెం వేడెక్కాక ఎండుమిరపకాయలు, జీలకర్ర అనేది నూనె అక్కర్లేదు. అలా వేసి కొంచెం దోరగా ఏగనివ్వాలి. మీకు తెలిసిపోతుంది. కొంచెం బాగా ఎర్రగా ఏగితే సరిపోతుంది అనమాట. అది ఏగిపోయాక ఒక పక్కన ప్లేట్లో తీసేసుకోండి. తీసేసుకున్నాక దాంట్లోనే మళ్ళీ అదే గిన్నెలోని వేరుశెనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేపుకోండి. అసలు నూనె అవసరం లేదు దీనికి. నూనె అసలు నూనెతోనే పని లేదనమాట. కాకపోతే పొడి అయిపోయాక కొంచెం నూనె వేసుకొని తింటే బాగుంటుంది. ఇక అదే దాంట్లోనే కొంచెం శనగపప్పు దోరగా మీకు తెలిసిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు వేపితే సరిపోతుంది. మీరు ఎంత పప్పు వేరుశెనగపప్పు తీసుకుంటారో దాని తగ్గ కారం కూడా తీసుకుని మిరపకాయలు మీరు కారం బట్టి మీరు ఎంత తినగలిగితే అన్ని మిరపకాయలు అయితే తీసుకోండి. అంతే. చాలా ఈజీ అండి. కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ చాలామంది ఆడవాళ్ళు నాన్ వెజ్ తినం కదా. అలాంటప్పుడు పిల్లలకి మన హస్బెండ్స్కి వండేసి మనం ఏం తినాలని ఆలోచించినప్పుడు ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అవండి ఫస్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర అనేది కొంచెం మిక్సీ అలా చేయాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా ఆడుకోవాలా. అలా మెత్తగా ఆడుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా ఆడుకోవాలా. తర్వాత శనగపప్పు కూడా వేసి మెత్తగా చేసుకొని తర్వాత ఒక కంచెలో ముందు మనం ఎందులో తీసుకోవాలో బాక్స్లో తీసుకోవద్దు. ఫస్ట్ కంచెలు అలా తీసుకొని ఒక 5 నిమిషాలు పోయాక చల్లారాక ఒక బాక్స్లో తీసేసుకోండి. తీసుకొని అందులోకి నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్ కొంచెం వేరుశెనగ నూనె, గానుగ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగో నేనైతే తింటున్నాను. చాలా బాగుంది. మీలో ఎవరైనా ట్రై చేయండి. చాలా సింపుల్, ఈజీ అండి. ఎవరైనా నాన్ వెజ్ అది తినలేనప్పుడు ఏం కూర వండుకోవాలా, మనకు బద్ధకం వచ్చేది కదా అందరికీ వండి మనం తినాలంటే. అలాంటప్పుడు ఇది బాగుంటుంది. ఎవరైనా నచ్చితే చేసుకోండి. నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్.